వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 10వ చరణం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. మరొకసారి కీర్తనకారుడు చెప్తున్న ఈ మాటల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, రిజెక్షన్, తిరస్కారము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను అన్న మాట తెలుగులో తర్జుమా చేయబడింది. వాస్తవానికి నా తల్లిదండ్రులు నన్ను వదిలివేసినను అని తర్జుమా చేయాలి. ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని బస్టాపుల్లో వదిలేసి ఎప్పటికీ తిరిగిరాని ప్రదేశాలకు వెళ్ళిపోయి వారి కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలను మనం ఆలోచన చేస్తే, ఎంతో తిరస్కారము చెందిన బిడ్డలుగా, వదిలివేయబడిన బిడ్డలుగా మనకు కనిపిస్తున్నారు. చాలా కుటుంబాల్లో, సమాజాల్లో, సంఘాల్లో కూడా అనేక మంది పిల్లలు, అనేక మంది తల్లిదండ్రులు సైతము వదిలించుకునేవారు, వదిలిపెట్టేవారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇది వాస్తవము అని దేవుని వాక్యం కూడా ధృవీకరిస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రియాలిటీ, వాస్తవికత. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బాగా క్లోజ్గా ఉండే తల్లి తండ్రి కూడా మనల్ని విడిచిపెట్టగలరు, వదిలేయగలరు అన్నది, ఇది మనం జీర్ణించుకోలేని వాస్తవికతకి ఎగ్జాంపుల్గా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అందరూ విడిచిపెట్టినా తల్లిదండ్రులు విడిచిపెట్టరేమో అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో, బయట సమాజంలో కూడా జరుగుతుంది ఏంటి అని అంటే, మనం బాగా నమ్మినవారు, మనకు అత్యంత ప్రియులుగా ఉన్నవారు, అత్యంత ఆప్తులుగా, సమీపులుగా ఉన్నవారు కూడా మనల్ని వదిలివేస్తారు, వారు దూరంగా వెళ్ళిపోతారు అన్న విషయాన్ని, సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రెఫ్యూజ్, ఆశ్రయము. ఈ మాటల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడే నన్ను చేరతీయును అని రాయబడింది. దేవుడు మనకు ఆశ్రయంలాగా కనిపిస్తూ ఉన్నాడు. అందరూ అన్ని చోట్ల విడిచిపెట్టినా, వదిలివేసిన, ఎప్పటికీ వదిలివేయకుండా అన్ని పరిస్థితుల్లో మనకి ఒక రిఫ్యూజ్ లాగా, ఆశ్రయపురములాగా ఉండేది ఎవరు అని మనం ఆలోచన చేస్తే, కేవలం దేవుడు మాత్రమే. అందుకే దిక్కులేని వారికి, దరిద్రులకు, ఏమీ లేని వారికి దేవుడే దిక్కు అనే ఆ సామెత ఇలాంటి పరిస్థితుల్లో నుంచి పుట్టింది అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ రిసీవ్, అంగీకరించటము, స్వీకరించటము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవా నన్ను చేరదీయును అని రాయబడింది. దేవుడు తన 2 చేతులను చాపి, తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఎవరైనా సరే ఉంటే వారిని దేవుడు స్వీకరించడానికి 2 చేతులను చాపి వారిని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు వారిని చేరదీసేవాడు. అందరూ పారద్రోలేవారు అయినప్పటికీ మనల్ని చేరదీసి చెంతన పెట్టుకొని, మన బాగోగులన్నింటినీ పట్టించుకొని, మనకి పోషణగా ఉండి, సంరక్షణగా ఉండి, మనల్ని అంగీకరించే గొప్ప దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుల తండ్రి, ఈ లోకంలో ఎవ్వరూ నమ్మదగిన వారు కానప్పటికీ, నమ్మదగిన దేవుడుగా, మమ్మల్ని చేరదీసే దేవుడుగా, అందరూ లోకంలో విడిచిపెట్టిన మమ్మల్ని విడవని వాడుగా, ఎడబాయిన వాడుగా మీరున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.